నీ కోడలు నీ మాట వింటారా? ఒంటి మీద నీకు ఏం కంట్రోల్ ఉంటుంది అని చింతామణి రెచ్చగొట్టడంతో 3 నెలల్లో సన్నబడి చూపిస్తానని ప్రభావతి సవాల్ చేస్తుంది. వెంటనే కొడుకు మనోజ్కి ఫోన్ చేసి డైటింగ్ గురించి అడుగుతుంది. మరోవైపు చింటూ స్కూల్లో పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఉందని సుగుణ ఫోన్ చేయడంతో రోహిణి కంగారు పడుతూ నువ్వే మేనేజ్ చేయని అమ్మతో చెప్తుంది. బాలు కనిపిస్తే అస్సలు మాట్లాడొద్దని గట్టిగా హెచ్చరిస్తుంది కూడా. ఇక మీనాకు బాలు కార్ డ్రైవింగ్ నేర్పిస్తూ దారిలో ఫ్రెండ్స్ని ఎక్కించుకొని నవ్వులు పోయిస్తాడు. ఆ తర్వాత మార్కెట్లో అరుణ్ కావాలని గెలకడంతో బాలుతో గొడవ జరిగి అరుణ్ చేపి చినిగిపోతుంది. దాంతో అరుణ్ బాలు కాలర్ పట్టుకుంటాడు. ఇక నెక్స్ట్ డే ఉదయం మీనా చికెన్ గారెలు చేస్తుంది. డైటింగ్ అంటూ ప్రభావతి భోంచేయకపోవడంతో బాలు కౌంటర్లు వేస్తాడు. అందరూ వెళ్ళాక ప్రభావతి దొంగచాటుగా కిచెన్లోకి దూరి చికెన్ తింటూ మనోజ్కి దొరికిపోతుంది. హాల్లోకి వచ్చి తనేం తినలేదన్నట్లుగా బకాయిస్తుంది. చింటూ స్కూల్ మీటింగ్కి బాలు మీనా కూడా వెళ్తామని చెప్పడంతో రోహిణి టెన్షన్ పడుతుంది. కట్ చేస్తే రోడ్డుపై వెళ్తున్న చింటూ సుగుణమ్మలను చూసి మనోజ్ కార్ ఆపుతాడు. స్కూల్కి లేట్ అవుతోందని చింటూ అడగడంతో మనోజ్ వాళ్ళని కారులోకి ఎక్కించుకుంటాడు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఆగాల్సిందే.